అంబేద్కర్ చౌరస్తాలో మంత్రి మల్లారెడ్డి సమక్షంలో భారీ చేరికలు జరిగాయి. బీఎస్పీ పార్టీ నాయకులు చినగల కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు 500 మంది పార్టీలో జాయిన్ అయ్యారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు చూసి వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన యువకులు, నాయకులు ఎన్నికల్లో కష్టపడి పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మన బీఎస్పీ పార్టీ నుంచి మా కుమార్ అన్న వాళ్ళు ఒక 400-500 మంది కొన్ని సంవత్సరాల సంది 30 ఏళ్ళ సంది కూడా వాళ్ళు బీఎస్పీలోనే ఉంటూ ఈరోజు మన సీఎం కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులను ఆకర్షితులై మాకు సీఎం కేసీఆర్ అయితేనే దళితులకు న్యాయం చేస్తాడు. గత కాంగ్రెస్ ప్రభుత్వం 70 సంవత్సరాల సంది కూడా స్వాతంత్రం వచ్చి 56 సంవత్సరాలు కూడా వాళ్ళు పరిపాలించినాక కూడా దళితులను కానీ, మైనార్టీలను కానీ, క్రైస్తవులను కానీ ఎవ్వరు కూడా వాళ్ళ ఓటు బ్యాంక్ అంతా వాడుకున్నారు. సీఎంలు అయ్యారు, పిఎంలు అయినరు, పెద్ద పెద్ద మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, కానీ వాళ్ళకి ఎవ్వరికి కూడా న్యాయం చేయలేదు. వాళ్ళ ఇండ్లు కానీ, వాళ్ళ వాతావరణం కానీ ఇలా దళితులను చూస్తున్నాం. అదే 30 గజాలల్లో, అదే అర్రలల్లో, అదే చిన్న చిన్న కుటుంబాలల్లో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకి ఎవ్వరు కూడా న్యాయం చేయలేదు. మన సీఎం కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఇంకో రేంజ్కి తీసుకుపోయి దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన కదా మన సీఎం కేసీఆర్ గారు. మనం చూస్తున్నాం, ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మనకంటే ముందుండే, కానీ తాగునీరు లేకుండే, సాగునీరు లేకుండే, కరెంటు లేకుండే, నీళ్లు లేకుండే, చిన్న పరిశ్రమలన్నీ మూతపడే పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు మన సీఎం కేసీఆర్ వచ్చినాక తాగునీరు, సాగునీరు, కళ్యాణ లక్ష్మి, 24 గంటల కరెంటు, దళిత బంధు, దివ్యాంగుల బంధు, ఒంటరి మహిళల పింఛను, ఇవన్నీ కూడా తీసుకొచ్చిన ఘనత దేశంలో ఎక్కడ